బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమానికి సంబంధించి ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 26వ వార్డులో సీనియర్ నాయకులు పిల్ల వెంకటలక్ష్మి గారు, వార్డు అధ్యక్షులు బొడ్డేటి కిరణ్ గారు, అదేవిధంగా జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాస్ గారు మేమందరం కూడా అటెండ్ అయ్యి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మనందరికీ కూడా తెలిసిందే. ఎన్నికలకు ముందు చిత్తశుద్ధి లేకుండా ప్రజల్ని మభ్యపెట్టి ప్రజలకు ఆశలు కల్పించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దానికంటే కూడా ఇంకా మేలుగా, మెండుగా, ఇంకా ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలు కొనసాగిస్తూ ఇంకా ఎక్కువగా చేస్తామని సూపర్ 6 అని, సూపర్ 7 అని ప్రజలకు లెటర్లు రాసి, ప్రతిజ్ఞ చేసి, ప్రమాణాలు చేసి, బాండ్లు రాసిచ్చి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజల యోగక్షేమాలు పట్టించుకోకుండా ఈరోజు ఈ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తూ వారిచ్చిన హామీలపై కానీ, మేనిఫెస్టో గురించి కానీ, ప్రజలకు చెందాల్సిన సంక్షేమ పథకాల గురించి కానీ ఎక్కడైనా ఎవరన్నా ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి గారేమో మీ 4 మందం అంటారు, ఉప ముఖ్యమంత్రి గారేమో తోలు తీస్తాం, తొక్క తీస్తాం, పాతేస్తాం అంటారు. అంటే ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని ప్రజలు అడిగే పరిస్థితులు కూడా లేకుండా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని కాకుండా మేము రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉంటే ఈరోజు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని ఎండగడుతూ గౌరవప్రదమైన ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన నిలబడి ప్రజాక్షేత్రంలో ప్రజల్ని చైతన్యపరిచి తద్వారా ఈ ప్రభుత్వం మెడలు వంచి ఈ కార్యక్రమాలన్నీ కూడా అమలు చేసి ప్రజలకు మేలు చేయాలనేదే ఈ బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ప్రభుత్వం ఎన్ని ఒత్తిడులు గురి చేసినా, ఏ విధంగా భయపెట్టాలని చూసినా సరే ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ప్రజల పక్షాన మేము పోరాడతాం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశం. మనం పోరాటం చేసి ప్రజలకి మంచి చేయించాలి. ఈ ప్రభుత్వం మెడలు వంచి సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేద కుటుంబంలోనూ కూడా వెలుగులు నింపాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశం. దాన్ని తూచా తప్పకుండా ఈరోజు వార్డు స్థాయిలో కానీ, నియోజకవర్గ స్థాయిలో కానీ, బూత్ స్థాయిలో కానీ, కింద స్థాయి వరకు కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్ళి తద్వారా ప్రజలను చైతన్యపరిచి ఈ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసి మేలు చేయటమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈరోజు 26వ వార్డులో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే జగన్మోహన్ రెడ్డి గారు, పెద్దలు కేకే రాజు గారు ఆదేశాలతో ఇక్కడ 26వ వార్డులో మీటింగ్ పెట్టడం జరిగింది. దానికి పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. వచ్చినటువంటి ఈ మీటింగ్లో బాబు ఇష్టని అందరికి కూడా చూపించి, వివరించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి, ప్రశ్నించినటువంటి వీడియోని అందరికీ వినిపించడం జరిగింది. దాని మీద యువత కానీ, మహిళలు కానీ, ప్రజలు కానీ అందరూ కూడా వెళ్ళి వార్డుల్లో కన్వీనర్స్ వార్డు గడప గడపకి వెళ్ళి బాబు చేసినటువంటి మోసాన్ని, కూటమి ప్రభుత్వం ఎలాగైతే మోసగిస్తుందో మహిళల విషయంలో, ఆడపిల్లల విషయంలో, యువత విషయంలో ఇచ్చినటువంటి ఏ హామీని కూడా నెరవేర్చకుండా ఈరోజు ఎలాగైతే మాట తప్పినటువంటి పరిస్థితి ఉందో దాన్ని ఎండగట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే నినాదాన్ని గడప గడపకి తీసుకుని వెళ్తాం. కూటమి ప్రభుత్వాన్ని ఎండగడతాం. దాన్ని గద్దె దించి మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తెచ్చుకొని ఆంధ్ర రాష్ట్ర సంక్షేమానికి బాట వేసే విధంగా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా కష్టపడతారని సందర్భంగా తెలియజేస్తూ పెద్దలు కేకే రాజు గారికి, వచ్చినటువంటి బాణాల శ్రీని గారికి, వచ్చిన మా వార్డు నుంచి వచ్చిన పెద్ద ఎత్తున వచ్చిన నాయకులకి, వార్డు అధ్యక్షుడు బొడ్డేటి కిరణ్ గారికి అందరికి కూడా పేరు పేరున మా కృతజ్ఞతలు తెలియజేస్తూ జై వైఎస్ఆర్, జై జగన్, జై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.